ఈ రోజుల్లో తెలుగు వెడ్డింగ్స్ అంటే ఎలా ఉంటాయంటే ఒక పెద్ద సర్కస్ షో లాంటిదని చెప్పొచ్చు. మనం ఎక్కలేని రిలేటివ్స్ అందరూ ఒకే చోట చేరి మనసు విప్పేసి కాకుండా వంకలు వెతికి మాట్లాడుకుంటూ ఉంటారు. సర్కాస్టిక్గా చూస్తే మన తెలుగు పిల్లల్లో జరిగే కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ ఎలా ఉంటాయంటే, పెళ్లిలో ఫుడ్ ఎంత బాగున్నా సరే ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారు కదా, బాగుంది కానీ ఆ పప్పుచారులో మునక్కాయ ముక్కలు తక్కువ అయ్యాయని మన పెళ్లిళ్ళో పేరయ్యి ఉంటారు కదా, అబ్బాయి అమ్మాయి కంటే ఎక్కువ హడావిడి చేస్తూ. అని మరి ఇన్స్టాని చూసిన నెక్స్ట్ నీదే కదా, ఒక అమ్మాయి ఉంటే ఒక భయంకరమైన స్మైల్ ఇస్తారనమాట ఆ పెళ్ళిళ్ళ ప్యారీ అయితే. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సరదాగా కొంచెంసేపు నవ్వుకోవడానికి. ఈ వ్లాగ్ అయితే మొత్తం అంతా 3 డేస్ది కలిపి చేస్తున్నాను అనమాట. కనుమ, భోగి అండ్ సంక్రాంతి 3 రోజులది కలిపి. సో మీరు వ్లాగ్ చూస్తూ ఉండండి, నేను సరదాగా మాట్లాడుతూ ఉంటాను. సడన్గా ఎందుకు పెళ్ళిళ్ళ గురించి చెప్తున్నానంటే, ఇంకా నెక్స్ట్ మ్యారేజ్ సీజనే కదా, ఎందుకో నాకు సడన్గా అంటే ఫెస్టివల్ అనగానే ఇంకా హడావుడి అంటే నెక్స్ట్ ఇంకా మనం సమ్మర్లోనే కదా చేసేది. సో ఆ కొన్ని మూమెంట్స్ గుర్తొచ్చి సో అవన్నీ షేర్ చేసుకుందాం, సరదాగా ఉంటాయి అనేసి. ముఖ్యంగా మన తెలుగు వెడ్డింగ్స్లో అంటే వేరే వాళ్ళల్లో ఎలా ఉంటాయో మనకైతే తెలియదు కానీ, మన తెలుగులో మాత్రం గిఫ్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఇచ్చేది ఎన్వలప్స్ ఇస్తారు కదా. దాంట్లో ఎంత ఉంటాయో తెలియదు కానీ ప్రతి ఒక్కరు ఓ బిల్డప్ కొద్ది. దాంట్లో చెప్పాలంటే 116 వచ్చి కూడా చెప్పలేము. అదేదో పెద్ద గిఫ్ట్ లాగా అది ఇచ్చి పోజ్ పెట్టి ఫోటోలు కూడా దిగుతుంటారు. కొందరు ఉంటారు కవర్లో 116 పెట్టి బఫెట్ మాత్రం 1116 తినేసిపోతారు. కొంతమందికి అయితే బిజినెస్ మైండ్ సెట్ ఉంటుంది. ఎట్లా అంటే ఉన్న కవర్ని రీసైకిల్ చేస్తూ పైన పేరు మాత్రం తుడిచేస్తుంటారు అనమాట. మన ఫుడ్ బఫెట్ సినారియోస్కి వస్తే ఎలా ఉంటుందంటే, జిలేబీ కోసం జనాలు కొట్టుంటుంటే అది పల్లి అది పెళ్ళిలాగా కాదు, ఏదో యుద్ధంలాగా అనిపిస్తుంటుంది. ఐస్ క్రీమ్ కౌంటర్ దగ్గర చిన్న సైజ్ స్టాంప్ ప్యాడ్ జరుగుతున్నట్టే అనిపిస్తుంది అక్కడైతే. స్క్రీన్ కౌంటర్ల దగ్గర ఇంకా లేడీస్ వాళ్ళ పట్టు చీరలు తగలకుండా ప్లేట్లు పట్టుకొని చేసే స్టంట్లు మిషన్ ఇంపాసిబుల్కి ఏం తక్కువ కాదు అస్సలు. పక్కన పెడితే తలంబ్రాలు అయితే తర్వాత ఒక పెద్ద సినారియో అయితే జరుగుతుంది కదా. ఏంటంటే ఒక బిందులో ఒకటి వేసేసి రింగ్ వేసేసి ఆడిపిస్తుంటారు కదా, నువ్వా నేనా అనే వారే నడుస్తుంది అక్కడైతే. అబ్బాయి అమ్మాయి తల మీద బియ్యం పోసేటప్పుడు ఫ్రెండ్స్ అందరూ వెనక నుండి సపోర్ట్ ఇస్తూ గట్టి కొట్టు మామా అని బిల్డప్ ఇస్తారు కదా. అదే పెళ్ళి కాదు, ఐపీఎల్ మ్యాచ్ లాగా ఉంటుంది చెప్పాలంటే చూడ్డానికి కూడా. మనం ఫొటోస్ తీపించుకుంటాం కదా, ఫోటో షూట్ చూపించుకుంటాం కదా, ప్రీ షూట్ తర్వాత షూట్ అనేసి. అప్పుడైతే ఇంకా కష్టాలు అయితే మామూలుగా ఉండవు. క్యాండిడ్ షూట్స్ అనేసి వాటి పేరుతో ఫోటోగ్రాఫర్స్ అయితే మస్తు ఇబ్బందులు పెడతారనమాట. అంటే వాళ్ళు ఇబ్బంది పెట్టడం అని కాదు కానీ ఇంకా మనకు కూడా అవే మెమరీస్ అని మనం నైట్ అంతా పగలంతా మేల్కొని సరే వాళ్ళతో అయితే ఫొటోస్ దిగుతాము, మళ్ళీ మళ్ళీ తీపించుకోం కాబట్టి. పెళ్లి కొడుకు తల ఎక్కడో ఉంటే సార్ కొంచెం అమ్మాయి వైపు ప్రేమతో చూడండి అంటాడు. పాపం ఆ టైంకి వాడికి ఆకలి తప్ప ఇంకేం గుర్తుండదు. అమ్మాయి చెయ్యి అబ్బాయి షోల్డర్ మీద పెట్టి ఈ పెళ్ళి ఇదంతా అయిపోయాక లాస్ట్లో మన టిపికల్ ఇండియన్ జనాలు ఎలా ఉంటారంటే, జ్యువెలరీ ఇన్స్పెక్టర్ అంటే మనం రకరకాలుగా మాట్లాడుకుంటుంటాం కదా. ఇంకా ఇంట్లో ముఖ్యంగా పిన్ని అత్తగిన ఉండినారంటే, అమ్మాయి నగలు బాగానే ఉన్నాయి కానీ గోల్డ్ కలర్ కొంచెం తేడాగా ఉందేంటి, టిపికల్ సర్కాస్టిజం అనమాట ఇదంతా కూడా. మళ్ళీ వచ్చేసి తాగిపోతు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఇవాళ మా తమ్ముడు పెళ్ళి, బుల్లెట్ బండి సాంగ్ వేయండిరా అని వాళ్ళు డ్యాన్స్ వేయడానికి. ఇంకా ఫోటోగ్రాఫర్స్ అయితే వీళ్ళే ఇంకా డైరెక్టర్స్ అయిపోతారు కదా. ఇంకా పెళ్ళి షూటింగ్ అంతా అయిపోయే వరకు వాడు ఇంకొంచెం షైగా నవ్వండి లేదా ఇంకొంచెం అనేసి ఇంకా ఇలా చాలా బాగా జరుగుతుంటుంది. తెలుగు పెళ్ళిళ్ళు అంటే ఎమోషన్స్ మాత్రమే కాదు, ఇలాంటి ముచ్చట్లు కూడా ఒక పెద్ద అసెట్టే కదా. నాకైతే బాగా అనిపిస్తుంది. మీకు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఎదురై ఉంటే చెప్పండి, బాగా నవ్వుకుందాము. సో మీకు ఎలా అనిపించింది నేను చెప్పిన కొంచెం ఫన్నీ ఇన్సిడెంట్స్? యాక్చువల్గా మా వెడ్డింగ్లో కూడా ఇంతే సరదాగా ఫుల్ ఫన్ ఉంటుండే అసలు. వెడ్డింగ్ టైంలో ఎవరో డ్రీమ్ లాగా చేసుకుంటారు కానీ ఫుల్ టయర్డ్ అయిపోయి ఉంటారు, ఫుల్ అలసిపోయి ఉంటారు ఎవరైనా కానీ. ఇష్టంగా చేసుకుంటారు, కష్టంగా చేసుకుంటారు కానీ పెళ్ళి అయితే అయిపోతుంది ఆ టైంకి. సో మీ అందరికీ కూడా సేమ్ ఫీలింగ్ కదా. అయితే నిజంగానే బిగ్ డే అని చెప్పొచ్చు. నాకైతే అట్లనే అనిపించింది. సో మీ అందరికి కూడా అనిపించింది కదా. సో ఇంతకు నేను చెప్పింది అంతా మీకు ఎలా అనిపించింది, కామెడీ అంతా కూడా. సో మీ అందరికి నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మేమైతే భోగి రోజు మా బాబుకి భోగి పళ్ళు అయితే పోసేసాము. సో వాడైతే బాగా ఏడ్చేసాడు ఆ రోజు. వాడికి కొంచెం ఎందుకో నచ్చలేదు అనుకుంటా ఆ రోజు. అండ్ తర్వాత భోగి రోజు అయితే మంచిగా దేవుడికి పొద్దున్నే పులగం చేసిందమ్మ. సో అవన్నీ అయితే వీడియో క్లిప్స్ ఆల్రెడీ పెట్టేశాను నేను, అవన్నీ వెళ్ళిపోయాయి, స్టోరీ చెప్తూ మర్చిపోయాను. సో భోగి పులగం చేసింది భోగి రోజు మార్నింగ్. ఇంకా ఆ రోజు సాయంత్రం ఇంకా మేము మూవీకి వెళ్దాం అనేసి అనుకున్నాం. మళ్ళీ ఇంకా యాక్చువల్గా ఫస్ట్ అయితే నేనైతే రాజాసాబ్కి వెళ్దాం అనేసి మస్తు సార్లు చెప్పినాను. అది బాగుంటుంది మనం పెట్టే మూవీ, మనం ఏదైనా ఎంటర్టైన్ అవుతున్నామంటే బాగా వర్త్ ఉండాలి కదా అనిపించింది. నాకైతే రాజాసాబ్ చూడాలని మస్తు అనిపించింది. అంటే ఇది బాగుంది బాగాలేదని కాదు కానీ నాకు అది చూడాలనిపించింది అంతే, అంత మించి ఏం లేదు. ఇంకా మా వారికి అయితే ఇది చిరంజీవి మూవీకి వెళ్ళాలనేసి అనిపించింది, మన శంకర వరప్రసాద్.
సో ఇంకా ఆల్టర్నేట్గా ఆయన అనుకున్నదే చేస్తారు కాబట్టి సో మేము అయితే ఆ మూవీకి అయితే వెళ్ళాము. మూవీ అయితే బాగుంది. బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే నాకు బాగా నచ్చింది. ఇంకా సెకండ్ హాఫ్ ఓకే పర్లేదు. ఎంటర్టైన్మెంట్ అంటే ఇంకా ఏదో కొంచెం అలా డల్గా అనిపించింది నాకైతే. కొంచెం పర్లేదు మూవీ అయితే చూసేసి వచ్చాము. ఇంకా ఇక్కడ ఈవినింగ్ అయితే పార్క్ వచ్చామన్నమాట. ఇంటికి దగ్గరలో ఉంటుంది ఇక్కడ బుద్ధ ముని మినీ ట్యాంక్ బండ్ అంటారు ఇక్కడ. ఇంకా మా వాడికి అయితే నెక్స్ట్ సంక్రాంతి రోజు ఇంకా వాడికి అయితే బాగా ఫీవర్ వచ్చేసింది అనమాట. భోగి, సంక్రాంతి, కనుమ తర్వాత ఫీవర్ వచ్చేసింది వాడికి. మరి ఏమైంది అనేది తెలీదు. ఇంకా ఇంకా ఆ రోజైతే మేము హాస్పిటల్ తీసుకొని వెళ్ళాము. ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళేస్తే డాక్టర్ ఏముంది ఏం ప్రాబ్లం లేదు ఓకే ఫీవరే అనేసి ఒక సిరప్ యాంటీబయాటిక్ ఇచ్చారు. మనకు డాక్టర్స్ అయితే పిల్లలకి ఎప్పుడైనా హాస్పిటల్ తీసుకెళ్ళామనుకోండి ఫస్ట్ డేకి అయితే అసలు ఏమి ఇవ్వరు యాంటీబయాటిక్, జస్ట్ పారాసిటమాల్ సిరప్ ఇస్తారు ఆ బేబీ ఏజ్ బట్టి. ఆ పారాసిటమాల్ సిరప్ వాళ్ళు చెప్పినట్టు మనం వేస్తాము. తగ్గుతుంది కంప్లీట్గా పోకపోతే మళ్ళీ రమ్మంటారు అనమాట. ఎందుకంటే డాక్టర్స్ ఇప్పుడు మనకైనా సరే పిల్లలకైనా ఎవరికైనా సరే ఒకటేసారి అన్ని రకాల మందులు ఎందుకు ఇవ్వరంటే తెలియదు కదా బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేసి. సో వాళ్ళు కూడా సెన్సిటివ్గానే తీసుకుంటారు పిల్లలకు సంబంధించి. నార్మల్గా ఫీవర్ వేడి చేసిందంటే ఒట్టి పారాసిటమాల్తో పోతుంది కదా అన్నట్టు ఫస్ట్ అదే ఇస్తారు. లేదు మళ్ళీ మళ్ళీ వస్తుందంటే ఇంకా లోపల కొంచెం ప్రాబ్లం ఉన్నట్టు. సో ప్రాబ్లం అంటే ఇంకా అదే ఫీవర్కి సంబంధించి ఎక్కువనే ఉండి ఉంటుంది అనేసి భావిస్తారు. నేను చాలా అబ్జర్వ్ చేశాను అనమాట. యాక్చువల్లీ డాక్టర్ని కూడా అడిగితే అదే చెప్పారు, ఒకటేసారికి అయితే ఇవ్వమమ్మ మేము, మామూలుగా అయితే తగ్గిపోతుంది అనేసి. సో అందుకని కొంచెం ఆగి ఇస్తామనేసి అన్నారనమాట. సో ఇక్కడ అయితే ఇంకా నెక్స్ట్ సంక్రాంతి రోజు మంచిగా పూరీలు చేద్దామనేసి పొద్దున్నే పిండి అయితే కలిపి పెట్టేశాను. ఇవి అయితే క్లిప్స్ మధ్యలో యాడ్ చేయాల్సింది మళ్ళీ మర్చిపోయి మళ్ళీ తర్వాత యాడ్ చేశాను నేను. మా వాడికి అయితే ఫస్ట్ ఇయర్, వాడు పుట్టినప్పుడు ఫస్ట్ ఇయర్ భోగిపళ్ళు అయితే పోసాము. అప్పుడు వాడికి 5th మంత్ అనుకుంటాను, అంతే 5th మంత్ పడింది ఫస్ట్ టైం పోసేటప్పుడు. ఇదైతే ఇంకా 3rd టైం అనమాట. సెకండ్ టైం స్కిప్ చేసేసాము, పోయలేదు. ఇంకా ఇది 3rd టైం పోసాము. బాగా పోపించుకున్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా ఇదైతే ఒక అన్ఎక్స్పెక్టెడ్ సంక్రాంతి అని చెప్పొచ్చు. యాక్చువల్గా మేము అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము. సో బాగా జరిగింది, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినా కానీ బాగా చేసుకున్నాం పండుగ. మీ అందరు ఎలా చేసుకున్నారు? నెక్స్ట్ ఇంకా తిరుపతి వ్లాగ్స్ అయితే వస్తాయి మీకు, ఎందుకంటే మేము తిరుపతికి వెళ్తున్నాం మండే రోజు. సో యాక్చువల్గా ఇది పోస్ట్ చేసిన రోజే మేము తిరుపతికి స్టార్ట్ అవుతున్నాం ఈవినింగ్ ట్రైన్. హ్యాపీగా కలియుగ దైవం దర్శనం చేసుకొని